ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ నువ్వే మరొకరిలో మార్పును తీసుకొచ్చి ఓ బంధాన్ని నిలబెట్టావు. ఇప్పుడు నా నమ్మకం బలపడింది నాన్న. ఈ అమ్మని నువ్వు అర్థం చేసుకునే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు. దేవుడు బాబు, ఇక నుంచి ఏ గాలి నిన్ను మా నుంచి దూరం చేయలేదు. చూడు, బందోబస్తు సెట్ చేసిన ఎప్పటికీ నువ్వు మాతోనే ఈడ్నే ఉండిపోతావు. మా దేవుడి బాబుని ఏడికి పోనిచ్చేదేలే. ఏంది బిడ్డా, దేవుడు బాబాని ఫోటో ఫ్రేమ్ కట్టిపించినవా? చాలా మంచిగుంది బిడ్డ. ఏ తల్లి కన్న బిడ్డవో తెలియదు గాని ఈ తల్లి కష్టాన్ని తీర్చి మా పాలిట దేవునివైనావు. నువ్వు ఏడున్నా నిండు నూరేండ్లు సల్లంగా బతకాలి బిడ్డ, సల్లంగా బతకాలి. దేవుడు బాబు, గదిను నువ్వే మా కోసం నిలబడకపోయింటే ఇవాళ మా పరిస్థితి ఏమైపోయేదోనని తలుచుకుంటేనే మాతోని అయితలేదు. దేవుడు బాబు, ఇవాళ మేం గిట్లా నిమ్మలంగా ఊపిరి తీసుకోగలుగుతున్నామంటే అది నువ్వు పెట్టిన భిక్ష. మా బతుకు మీద మాకు నువ్వు కలిగించిన నమ్మకం ఇలాగా నమ్మకమే. దేవుడు బాబు, ఒక రాతి మనిషిని రాముని లెక్క తీర్చిదిద్దుతా అన్నంత ధైర్యం నాకిచ్చింది. ఒక మంచి సంకల్పంతో అడిగేస్తున్నా దేవుడు బాబు, నీ మంచి మనసుతో కూడా కోరుకో గా తల్లి కొడుకులు మళ్ళా కలవాలి అని. నువ్వనుకుంటే ఖచ్చితంగా గా ఇంటికి కూడా మంచి జరుగుతుంది. అది నా నమ్మకం దేవుడు బాబు. కావేరి, గీ దేవుడు బాబు ఏడున్నాడో ఎట్లుంటాడో మనకు తెలియకపోయినా గా బాబు మీద మనకుండే కృతజ్ఞత రూపంలా ఎప్పుడూ గాయన మనతోనే ఉంటాడు. మనం కోరుకునే ప్రతి మంచికి దేవుడు బాబు తోడుగుంటాడు. దేవుడు బాబు, నువ్వు నాకు నిజంగానే తోడుగా ఉంటావు కదా. అయినా ఏందో ఈ విచిత్రం, నిన్ను కలవాలని నేను ఎన్నిసార్లు అనుకున్నా, అవకాశం వచ్చినా అదృష్టం కలిసి రాలేదు. కానీ గా అర్జున్ బాబుని మాత్రం కలవద్దని ఎంత అనుకున్నా కుదరకపాయే. ఏదో ఒకటి చేసి మళ్ళా కల్పబట్టేగా దేవుడు. అసలు ఏంది దేవుడు బాబు గీ కథ? నాకైతే ఏం అర్థమైతే లేదు. గా తల్లి కొడుకుల్ని కలిపే రాత నా తలరాతకే రాసిండేమో, అందుకేనేమో గీదంతా. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి సడన్ ఎంట్రీ అనా? ఇందాక మీ వర్కర్కి మందు తాగి భార్యని కొట్టద్దు, మనిషివా అని బల్లి లెక్చర్ ఇచ్చావు. మరి కావేరి నీ విషయంలో అదే చేయబోతే ఎందుకు కొట్టబోయావు? ఇప్పుడు తన గురించి ఎందుకు? హలో 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 అర్జున్ గారు, ఈగోని పక్కన పెట్టి నిజాలు మాట్లాడుకుందామా? ఎప్పుడో నీ ఈగోని హర్ట్ చేసిందనే చిన్న కారణంతోనే కదా నువ్వు తనతో ఇలా బిహేవ్ చేస్తున్నావు. చిన్న కారణమా? నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి నా పరువు పోయేలా చేసింది, అది చిన్న కారణమా? వాళ్ళ అమ్మ ప్రాణాల కంటే నీ అరెస్ట్ ఏం పెద్దది కాదుగా. నేను వాళ్ళ అమ్మని యాక్సిడెంట్ చేయలేదు, అది తెలుసుకునే నీకు సారీ చెప్పింది, క్షమించమని వేడుకుంది కదా. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా? అరే ఫూల్, నిన్ను పాము కాటేస్తే నీ ప్రాణాలు కాపాడింది.
నువ్వు బతకాలని శివరాత్రి రోజు మీ అమ్మ హోమం చేస్తుంటే తెల్లవార్లు శివుడికి నీళ్లతో అభిషేకం చేసింది. ఇంతకంటే ఏం చేయాలి? ఆ మందులో కూల్ డ్రింక్ కలిపి నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసింది. ఎందుకు అలా చేసింది? అరే ఈడియట్, నువ్వు తాగితే చస్తావని నీకోసమే అలా చేసింది. అయినా వాళ్ళు నీకు ఫ్రెండ్స్ ఏంట్రా? మందు బాటిల్లో కూల్ డ్రింక్ ఉంటే ఇంకో బాటిల్ తెచ్చుకొని తాగాలి. అది వదిలేసి వాళ్ళు నిన్ను కామెంట్ చేయడం, నువ్వేమో ఆ కావేరిని నోటికొచ్చినట్టు తిట్టడం. తాగి భార్యని తిడితే నువ్వు వాడి క్లాస్ పీకావు. మరి నీకోసం ఇంత చేసిన కావేరిని నువ్వు కొట్టబోయావు. తను నిన్నేం చేయాలి? నీ ఈగోని పక్కన పెట్టి ఆలోచించు. తను నీ గురించి ఎంత చేస్తుందో చేసిందో. ఈ అంతరాత్మగాడొచ్చి ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు అనుకోకు. నీలో ఉన్న నేనే నిజం. నీ విలువలే నిజమైన వ్యక్తిత్వం. ఇప్పటికిప్పుడు నా కారు డ్యామేజ్ డబ్బులు కట్టడం, లేదా నేను ఈ అమ్మాయి ఇటు నుంచి ఇటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తేల్చుకోవడం. నీ దగ్గరున్న బంగారం ఆ బాబుకి ఇచ్చేసి ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి నీ బంగారం నువ్వు తీసుకెళ్ళమ్మా. తమ్ముడేంటి ఇంకా రాలేదు? ముఖ్యమైన పనుంది, నేను బయటికి వెళ్ళాలని చెప్పాను కదా వీడికి. దన్ను, ఎంతసేపని వెయిట్ చేయాలరా నీకోసం? గుండక్క, మనం ఏమైనా ప్రభుత్వ ఎంప్లాయీస్మా? పని చేయకపోయినా సాలరీస్ మన అకౌంట్లో పడిపోవడానికి ఏదో చేసుకోవాలి కదా. సర్లే కానీ ఏంటక్క పిలిచావు? ఒక అమ్మాయి పని ఒప్పుకున్నానని చెప్పాను కదా. నేను ఒక పనుండి గంట బయటికి వెళ్తున్నాను. తిరిగి వచ్చేదాకా దాన్ని కాస్త కనిపెట్టుకునుండు. నువ్వు వెళ్ళిరా అక్క, అమ్మాయి అంటున్నావుగా, నేను చూసుకుంటాలే. జాగ్రత్త మరి, దాంతో వర్కౌట్ అయ్యేది చాలా ఉంది. పిచ్చి వేషాలేం వెయ్యకు. అలాగే అక్క. వర్కౌటా? వావ్! పిల్ల గురించి గుండక్క ఇలా ఒళ్ళు జిమ్ముమనేలా చెప్పా కూడా కళ్ళు చూడకుండా ఎలా ఉంటాయి? చూసేస్తా. పాప ఇప్పుడే స్నానం చేసి వచ్చినట్టుంది. ఒరే 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 ఒరే, గుండక్క వర్కౌట్ అని అంటే ఏదో చిన్న మొత్తంలో వర్కౌట్ అనుకున్నా, కానీ దీన్ని చూస్తుంటే
పెద్ద మొత్తంలోనే పని అయ్యేలా ఉంది. పిల్ల మాత్రం లేత ముంజకాయల భలేగుందబ్బా. సరైన గిరాకీ గాని సెట్ చేసుకోగలిగితే ఈ ఒక్క డీల్తోనే లైఫ్ సెట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి హాట్ కేక్ల కోసమే దుబాయ్ మార్కెట్ తహతహలాడుతూ ఎదురు చూస్తూ ఉంది. భలే దొరికావే. ఇంత సాలిడ్ పీస్ని మార్కెట్లోకి వదలటం మామూలు విషయం కాదు. దీనికి సరైన ఏజెంట్ కావాలి. దుబాయ్ చందు, ఎస్, వాడైతేనే దీని లేతదనానికి సరైన ధనాన్ని సెట్ చేయగలడు.